హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ మౌనిక. ఈరోజు అంటే తెలంగాణలో దసరా అనేది చాలా స్పెషల్ పండుగ. సో మేమందరం పూలు తెంపుకోవడానికి వచ్చాము. ఇది లాస్ట్ డే అనమాట. ఈరోజు చాలా స్పెషల్ గా చేస్తారు ఇక్కడ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో. సో మేము పూలు తెంపుతాం, మీరు వచ్చి చూడండి. అంటే ఇవి తంగేడు పూలు అందరికీ తెలుసు మాక్సిమం. బతుకమ్మకి ఇవి చాలా స్పెషల్ అన్నమాట. చాలా మంది వచ్చి తెంపుకున్నట్టున్నారు. అస్సలు దొరకట్లే తంగేడు పూలు, చాలా తక్కువ ఉన్నాయి. ఏమంటావు పింకి? అంతే అందుకే ఫాస్ట్ తెంపితే వెళ్ళిపోయాం. పూల కాడికే తెంపాలి మళ్ళీ. చేతి మొత్తం విడిచేవు. అక్కడ చాలా తక్కువనే అనమాట. సో మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఇంకా అక్కడ చాలా ఉంటాయి పువ్వులు. ఇక్కడ ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు పూలు తెంపుకోవడానికి కూడా ఇబ్బంది అయింది. ఎక్కడ పోదామన్నా వాటర్ ఉన్నాయి. వాటర్లోకి కాలు పెట్టుకుంటే మొత్తం కాలు లోపలికి వెళ్ళిపోతుంది. సో చాలా కష్టంగా ఉంది. చాలా ప్లేస్లో తిరిగినాం. మాకు ఎక్కడ కూడా ఫ్లవర్స్ చాలా అసలు దొరకట్లా. ఈ కాలేజ్లో ఒక పెద్ద చెట్టే ఉంది. సో మేము గోడ దిక్కడానికి వెళ్తున్నాము. చూడండి, ఫైనల్గా 3 hours కష్టపడితే మాకు 2 hours తంగేడు పువ్వు దొరికింది. ఎంత కష్టపడ్డామంటే ఇగో ఎండకు చెమటలు కారుతూ ఇప్పుడు వెళ్ళి బతుకమ్మ చేసుకోవాలి. ఫైనల్లీ ఇంకా బతుకమ్మ పూలని తెచ్చేసాక మేము బతుకమ్మ స్టార్ట్ చేసామన్నమాట. మా మదర్ తయారు చేస్తుంది తంగేడు పూలతోటి, మందార పూలతోటి, ఇంకా బంతి పువ్వులు, చామంతులు ఇవన్నీ పెట్టి కూడా మా అమ్మ బతుకమ్మ అనేది పేరుస్తుంది. ఇది చేయడానికి మాకు కొంచెం చాలా టైం పట్టింది. ఎందుకంటే మేము 3 బతుకమ్మలు చేస్తున్నాము. ఇది లాస్ట్ డే కాబట్టి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూలు ఖచ్చితంగా బతుకమ్మలో చాలా రకాల పూలు ఉండాలి. దాంట్లో తంగేడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో తంగేడుతో, మందారంతో, బంతి పూలతోటి, చామంతులతో మేము చేసాము. 3 తయారు చేసే వరకు మాకు బాగానే టైం పట్టింది. దాని తర్వాత మా అమ్మ ఒక్కొక్కటిగా పేర్చి ఒక సైడ్న పెట్టేసింది. చూడండి ఎంత అందంగా ఉన్నాయో 3 బతుకమ్మలు. మా అమ్మ చాలా కష్టపడి చేసింది. దీని తర్వాత బతుకమ్మని చేసిన తర్వాత ఖచ్చితంగా గౌరమ్మని చేయాలి. ఎందుకంటే మనం చేసేది పండుగ గౌరమ్మ కోసం, అంటే మన దేవత కోసం. సో పసుపు ముద్దలతో గౌరమ్మని తయారు చేసి బొట్లు పెట్టి ఒక్కొక్కటిగా మొత్తం 3 బతుకమ్మలకి 3 గౌరమ్మలను తయారు చేసి బొట్లు పెట్టేసి గౌరమ్మలని బతుకమ్మల మీద పెట్టేసామన్నమాట.
ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది చేయాలి. ఎందుకంటే గౌరమ్మని పెట్టకుండా బతుకమ్మ చేసి లాభం ఉండదు. సో ఖచ్చితంగా గౌరమ్మ పెట్టడం మాత్రం మర్చిపోకూడదు. ఇంకోటి ఏంటంటే గౌరమ్మని చేసిన తర్వాత ఖచ్చితంగా బతుకమ్మలో పెట్టి పూజ అనేది ఖచ్చితంగా చేయాలి. సో మేము ఆ పూజ కూడా చేయడం జరిగింది. చూడండి 3 దానిల పైన ఎంత చక్కగా పెట్టామో, ఎంత అందంగా కనిపిస్తున్నాయో. దీని తర్వాత పూజ చేసేసి ఒక్కొక్కటిగా బతుకమ్మలోనే పేర్చేసామన్నమాట. దీని తర్వాతనే మనం బతుకమ్మను బయటికి తీసుకెళ్ళడం కానీ ఏదైనా చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా బతుకమ్మని చేసిన తర్వాత మనం ప్రసాదంలా ఏదన్నా ఒకటి పెట్టాలి. సో మేము చక్కెర, తెల్ల పుట్నాలు, తర్వాత అటుకులు వీటిని తీసుకొని మూడిటిని మిక్స్ చేసి దేవతకి నైవేద్యంగా అంటే మేము పెట్టాము. సో ఇది అయిపోయిన తర్వాత మేము బతుకమ్మలను తీసుకొని బయలుదేరడం జరిగింది. బతుకమ్మలను తీసుకొని వెళ్ళిన తర్వాత మేము అక్కడ డాన్స్లు చేయడం జరిగింది. చూడండి.